హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీస్ ఆఫ్ ఆంధ్ర. మీలో ఎవరైనా మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. త్వరలో వినాయక చవితి వచ్చేస్తుంది కదండి. అందుకనే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు చేస్తున్నాను. మరి రెసిపీ స్టార్ట్ చేయడానికి ముందు ఒకసారి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కావాలంటే నూనె అయినా వాడుకోవచ్చు, 2 కప్పుల నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు, నీళ్ళు బాగా మరిగాక ఇందులో 1/2 కప్పు నానబెట్టిన పచ్చెనగపప్పు, 2 కప్పుల బియ్యం రవ్వ. ఈ బియ్యాన్ని నేను ముందే కడిగి ఆరబెట్టుకొని తర్వాత మిక్సీలో రవ్వలాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇంకొద్దిసేపు ఇలా కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోయింది చూడండి. ఇది బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది పూర్తిగా చల్లారిన తరువాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్స్లా చేసుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా ఉండ్రాలన్నింటినీ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని మనం ముందుగా చేసుకున్న ఉండ్రాలన్నింటినీ దాంట్లో పెట్టి మూత పెట్టుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో 15 నుండి 20 నిమిషాలు కుక్ చేయాలి. 20 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకు ఉండ్రాలు బాగా కుక్ అయిపోయాయి. వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.